హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది ఈ రోజున యేసుక్రీస్తులో ఉన్న శక్తిని గుర్తిస్తున్నారు? పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు ఈ అంచెదినాల్లో అని వాక్యంలో చూచినట్లుగా చాలామంది గుడ్ ఫ్రైడేని కూడా ఒక సెలబ్రేషన్గా, ఒక ఆర్భాటంగా, ఏదో ఒక పండగగా ఆచరించడం చూస్తున్నాం. ఇది పండగ కాదు, ఇది ఆర్భాటం కాదు. ఇందులో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని మరోసారి మనం గుర్తించాలి. సిలువలో చేసిన ఆయన యాగాన్ని మనం ధ్యానించాలి. యేసు ప్రభు చెప్పాడు, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, ఇది మీ కొరకై చిందించిన నా రక్తము. మీరు వీటిలో పాలు పంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. యేసు ప్రభు సిలువను మరల మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే సిలువ త్యాగం, సిలువలో ప్రభు చేసిన యాగం మనకు గుర్తుంటుందో, ఆ సిలువ మనల్ని దీనులుగా చేస్తుంది. ఆ సిలువ మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ సిలువ మనల్ని ప్రయోజకులుగా చేస్తుంది. ఆ సిలువ మనల్ని మనం తగ్గించుకొని మన ప్రభువును హెచ్చించినట్లుగా సహాయం చేస్తుంది. ఈ హెచ్చించుకునే మనసు సాతాను మనసు. ఈ రోజున చాలామంది మనుషుల్లో కూడా సిలువ వేయబడిన క్రీస్తుని హెచ్చించుటకు బదులు తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్లుగా యేసు ప్రభు ఎత్తబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉన్నది. మోషే ఇశ్రాయేలీయుల్ని కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ అరణ్యంలో అనేక సార్లు ఇశ్రాయేలీయులు సణిగారు. భోజనం కొరకు, నీటి కొరకు సణిగినప్పుడు సర్పాలు అనేకమైన వచ్చి వాళ్ళని కాటువేయటం ప్రారంభమైంది. సణిగే వాళ్ళ దగ్గర సర్పం వస్తుందండి. సర్పం అంటే సాతాను సంబంధమైంది. సణుగుడు, గొనుగుడు, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనం సర్పం ద్వారా కాటు వేయబడుతున్నామన్న సంగతి గుర్తించాలి. వారిలో అనేక మంది ఆ సర్పము యొక్క విషానికి పడి చచ్చిపోతున్నారు. అటువంటి సమయంలో మోషే మొరపెట్టాడు. మోషే పని ఏంటంటే మనుషులు చేసిన తప్పు కొరకు దేవునికి మొర్రపెట్టడం. మనుషులు తెచ్చుకున్నటువంటి నష్టాలను, కష్టాలను నన్నేం చేయమంటారు అనకుండా వాటి విషయమై దేవుని సందులో మొరపెట్టేవాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది కూడా మోషే నా వంటి ప్రవక్త వస్తాడు అని ప్రవచించిన ప్రవచనంలో యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మన పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళడానికి, మన పాపములకు పరిహారం చేయడానికి, మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయడానికి. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు మోషేకి, ఈ సర్పకాటు వలన మరణిస్తున్న వీరిని తప్పించాలంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అది ఎత్తి పట్టుకో. ఎవరెవరు ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకుతారు. ఇత్తడితో సర్పాన్ని చేసి ఎత్తి పట్టుకున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి. బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది. యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తాలి. సర్పాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు ఈ సర్పం వైపు చూడండి, మీ విషం విరిగిపోద్ది అని ఎత్తినప్పుడు ఎవరెవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో వాళ్ళ విషం విరిగిపోయింది, వాళ్ళు బ్రతికారు. ఎవరైతే విశ్వసించకుండా ఇత్తడి సర్పమును చూడకుండా తమ బాధలోనే ఉండి ఆ మాటను నమ్మలేదో వాళ్ళందరూ చనిపోయారు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, కొత్త నిబంధనలో నికోదేముతో చెప్పాడు,
అరణ్యంలో మోషే ఎలాగూ ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ బ్రతుకుతారు. సిలువలో నీ స్థానంలో నీ కొరకు మరణించాడన్న క్రీస్తుని నువ్వు గుర్తిస్తే నీ పాపముల నుంచి నీకు విముక్తి ఉంది. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది, రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, విడుదలుంది. సామాన్యమైన సువార్త. యేసు వైపు చూస్తే, విశ్వాసంతో చూస్తే, సిలువలో నీ కొరకు యేసు ప్రభు చేసిన యాగాన్ని నీవు నమ్మితే, నీ పాపములు ఒప్పుకుంటే, ఆ పాపానికి పరిహారం ప్రభు చేశాడని గుర్తిస్తే నీవు రక్షించబడతావు. ఈ రోజున ఆచార భక్తితో మనం అనేకులు ఉన్నామే కానీ అనుదినము ప్రభు పాదాల దగ్గర మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా కనబడడం లేదు. మనం ఊహించలేనంత, ఏ మనుషుడు భరించలేనంత ఘోరాతి ఘోరమైన శ్రమను ప్రభు సిలువలో పొందాడు. ఆయన చేసిన యాగము ద్వారా ఈ రోజున మనకు రక్షణ ఉంది. ఇది నిజంగా మీరు విశ్వసిస్తే, మీ మనోనేత్రాలు తెరవబడితే అది మీరు చూడగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడము నాయన. నీ నామములో కూడి వచ్చిన వారందరినీ చూడయ్యా. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ వేదన ఉందో, ఏ సమస్య ఉందో, ఏ హృదయము నీ సన్నిధిలో కరుగుతుందో వారిని అంగీకరించు నాయన. ఇట్టి సమయంలో కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారిని ఒక్కసారి జాలి చేసుకో అయ్యా. నీ ఆత్మను కుమ్మరించి వారి స్థితిని వారు ఒప్పుకొన్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. ఈరోజు మేము కాదంటే మా బ్రతుకులో మరో రక్షణ రోజు లేదేమోనని మేము భయపడటకు సహాయం చేయి నాయన. ఈ చివరి అవకాశాన్ని త్రోసివేయకుండా నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మా జీవితాల్లో దొర్లిపోయినవి. ఈ గుడ్ ఫ్రైడే ఒక అద్భుత కార్యం మా బ్రతుకులో జరగాలి. జయ జీవితాన్ని మేము పొందాలి. నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. పాపం వల్ల వచ్చిన ప్రతి శాపాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి కీడును, ప్రతి అపజయమును, ప్రతి నిందను, అవమానమును నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయుచున్నాము నాయన. నీ సమాధానం మాకు దయచేయి. పునరుద్ధానపు శక్తి మాకు దయచేయి. జయ జీవితాలు మాకు దయచేయము. ఈ సమయంలో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి
కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.